నిన్న మొన్నటి వరకు 175కు 175 గెలిచేస్తామంటూ బీరాలు పలికారు. తీరా ఎన్నికలయ్యాక మాత్రం వ్యవస్థలపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు తత్వం బోధపడిందా? వారి మాటల్లో కాన్ఫిడెన్స్ ఎందుకు తగ్గుతోంది? ఈసీపై పోలీసులపై చేస్తున్న విమర్శలు దేనికి సంకేతం? ఓటమికి కారణాలు రెడీ చేసుకుంటున్నారా? ఫలితాలపై ఇప్పటికే పిచ్చ క్లారిటీ వచ్చేసిందా? టేక్ ఏ లుక్. నూట 75కు 175 గెలుస్తామన్నారు. సింహం సింగిల్ అన్నారు. ఇప్పుడేమో ప్లేటు తిప్పేశారు. ఈసీపై పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. అసలు ఎందుకు వైసీపీలో ఇంత నిరుత్సాహం? బీరాలు పలికిన నోటితోనే ఓటమి సాకులు పలుకుతున్నారా? ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారిన ప్రశ్నలు ఇవే. జగన్ 30 ఏళ్లు సీఎం అంటూ 175 సీట్లు గెలుస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు వైసీపీ నేతలు. అయితే అదంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కుంటున్న జగన్ సర్కారును గద్దెదించాలని సంక్షేమ పథకాలు అందుకుంటున్న పేదలు సైతం వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఎంతో మంది నిరుద్యోగులు దేశం విడిచి వలస వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం నెలనెలా ఎదురుచూసే పరిస్థితి. పెట్టుబడులు తీసుకురాలేకపోయారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి గురించి ఆలోచించలేకపోయారు. చివరకు సంక్షేమ పథకాలు అందుకున్నవారు సైతం 3 రూపాయలు ఇచ్చి 6 రూపాయలు పన్నుల రూపంలో దండుకుంటున్నారన్న ఆవేదనతో కనిపించారు. ఇలా ప్రజల్లో తిరుగుబాటు పెరిగిపోయింది. రోడ్డు వేయలేకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోవడం, పరిశ్రమలు తేలేకపోవడం ఎన్నికల ఫలితాలలో కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. పోలింగ్ సరళిని కూడా వైసీపీకి యాంటీగా ఉన్నట్లు వైసీపీకి అధిష్టానానికి సర్వే రిపోర్టులు అందాయట. 175 కాదు, వట్టి 75 కూడా వస్తాయా రావా అన్న ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారట. అందుకే ఓటమికి సాకులు వెతికే పనిలో ఉన్నారని అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వారి మాటలను చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. ఏపీలో 81% పైగా పోలింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వైసీపీ ఓటమి దాదాపుగా ఖాయమైందని వారు చెబుతున్నారు. అయితే వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, పరిశీలకులు విశ్లేషించడం కాదు. స్వయంగా వైసీపీయే తన తీరు ద్వారా, వ్యాఖ్యల ద్వారా, ప్రదర్శిస్తున్న అసహనం ద్వారా ఓటమిని పోలింగ్ ముగియక ముందే అంగీకరించేసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక ఆ పార్టీ అధినేత జగన్ అయితే పోలింగ్ తేదీకి చాలా ముందుగానే బేలగా ఈసారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అంటూ తన ఆందోళనను, ఓటమి భయాన్ని వెళ్లగక్కేశారు. ఏదో పార్టీ సమావేశంలోనే, కీలక నేతలతో మంతనాల సమయంలోనే కాదు, ఏకంగా బహిరంగ వేదికపై జగన్ ఈ మాటలు చెప్పి పార్టీ పరాజయం తథ్యమన్న సంకేతాలను జనానికే కాదు, సొంత పార్టీ క్యాడర్కు కూడా ఇచ్చేశారు. ఇక ఆ పార్టీ కీలక నేత మంత్రి రోజా అయితే పోలింగ్ జరుగుతుండగానే తాను ఓడిపోబోతున్నానని ప్రకటించేశారు. నగర నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పనిచేశారని చెప్పారు. ఏకంగా మీడియా ముఖంగానే ఆమె ఈ మాటలు చెబుతూ పార్టీ పరువు గంగలో కలిపేశారు. ఇక పోలింగ్ పూర్తయిన తర్వాత మాజీ మంత్రి నెల్లూరు నుంచి నరసరావుపేటకు వలస వచ్చి మీసం తిప్పి తొడగొట్టి కూటమికి సవాలు చేసిన వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వైసీపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ బలం ఉన్న చోట అసలు పోలీసులే లేరు, వాళ్లను ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకోమని వదిలేశారు. కానీ వైసీపీకి బలమున్న చోట వందలాది మంది పోలీసులను మోహరించి అడుగడుగునా నియంత్రించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసి అనిల్ కుమార్ వైసీపీ ఓటమి తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. ఇక మంత్రి అంబటి రాంబాబు అయితే మీడియా సమావేశంలో భోరున ఏడ్చినంత పనిచేశారు. వైసీపీ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని, మంత్రినైనా తాను చెప్పినా పట్టించుకోలేదని
ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో రీపోలింగ్కు డిమాండ్ చేశారు. ఇక పేర్ని నాని అయితే ఈసీ టార్గెట్గా సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలను ఈసీ అపహాస్యం చేసిందని, టీడీపీతో ఈసీ పొత్తు పెట్టుకున్నట్టు వ్యవహరించిందని ఆరోపించారు. సాధారణంగా ఓటమి ఖరారైన తరువాతే నేతల నోటి వెంట ఇటువంటి మాటలు వస్తాయి. పల్నాడు సహా పలు ప్రాంతాల్లో వైసీపీ మూకలు రెచ్చిపోయి హింసాకాండకు, దౌర్జన్యాలకు తెగబడినా తెలుగుదేశం ధీటుగా ప్రతిఘటించింది. పోలింగ్ సజావుగా సాగడానికి తనవంతు ప్రయత్నాలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఎక్కడా ఇలా వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రుల్లా వేల మాటలు మాట్లాడలేదు. రీపోలింగ్కు డిమాండ్ చేయలేదు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం చేతులెత్తేసింది. పోలింగ్ ఏకపక్షంగా జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే ఇలా పోలింగ్ ముగిసిందో లేదో అలా విదేశాలకు చెక్కేయడానికి జగన్ వేసుకున్న ప్లాన్, ఆయన విదేశాలకు వెళ్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువంటూ సిబిఐ కోర్టులో వేసిన కౌంటర్తో జనానికి వైసీపీ ఓటమికి సాకులు, పలాయనానికి దారులు వెతుక్కుంటోందన్న సంకేతాలిచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం ఎన్నికల ఫలితాల రోజునే తేలనుంది.